పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ గతాన్ని మార్చగలిగే శక్తి ఉన్న ఒక పరికరాన్ని ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు. టైం ట్రావెల్ ఫోన్. అవును, నేను చాలా సంవత్సరాల నుంచి టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రెసెంట్ నుంచి పాస్ట్కి మాట్లాడగలిగే ఫోన్. న్యూటన్ 3వ సూత్రం, ప్రతి చర్యకు దానికి సమానమైన ప్రతిచర్య ఉంటుంది. పాస్ట్లో జరిగిన సంఘటనల ప్రతిచర్యగానే ప్రెసెంట్లో మన జీవితం సాగుతుంది. ఈ ఫోన్ని గనక నేను కనిపెట్టేస్తే పాస్ట్లో జరిగిన దుర్ఘటనల్ని ఈజీగా అడ్డుకోగలం. జరిగిన దాన్ని తిరగరాయొచ్చు, దాన్ని పూర్తిగా మార్చేయచ్చు. నువ్వెందుకు ఈ పనులు చేస్తున్నావు? ఇంకా ఎన్ని రోజులు ఏదో కనిపెడతానని మీ జీవితాన్ని పాడు చేసుకుని నా జీవితాన్ని పాడు చేస్తారు. ఇంకొద్ది రోజులే, దగ్గరకు వచ్చేసా. ఇదే మీరు ఆ రోజు కూడా అన్నారు. మీరు ఈ ఫోన్ ని ల్యాబ్ ని వదిలేసి నన్ను కార్ లో ఎగ్జామ్ కి తీసుకువెళ్ళుంటే నాకు యాక్సిడెంట్ అయ్యి కాల్ పోయేది కాదు. నేను ఎగ్జామ్ రాసి టీచర్ అయ్యి ఉండేదాన్ని. అంతగా తలరాత. హలో జాను. జానునా? ఈ పేరు మీకెలా తెలుసు? నీ పేరు మాత్రమే కాదు, నీకు నచ్చిన కలర్ ఆకుపచ్చ, నచ్చిన సినిమా రత్నమాల, నీకు నచ్చిన సింగర్ ఘంటసాల, నీకు నచ్చిన స్వీట్ రవ్వ లడ్డు. అవును, అయినా ఇవన్నీ నీకెలా తెలుసు? ఎవరు నువ్వు? నీ మొగుణ్ణే. మొగుడా? ఏమండి? ఏంటి మొగుడా? రే, ఎవరా నువ్వు? రే చిరంజీవి, ప్రతి సైంటిస్ట్ కి తెలియని ఒకే ఒక విషయం, తన ఆవిష్కరణ యొక్క రిజల్టే. అదేంటో నేను ఇప్పుడే నీతో చెప్తున్నాను. నువ్వు ఆవిష్కరిస్తున్న టైం ట్రావెల్ ఫోన్ సక్సెస్. నువ్వేమంటున్నావు? అవును చిరంజీవి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ ని మనం కనిపెడుతున్నాం కదా. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతోంది ఆ ఫోన్ నుంచేరా. నువ్వే నేనురా, నేనే నువ్వురా. నేనే నువ్వు, నువ్వే నేనంటే నేను నీ పాస్ట్ నా, నేను నీ ఫ్యూచర్. ఇలా చూడు, ఈ రోజు జానకిని ఎగ్జామ్ కి ఒంటరిగా పంపించకు. నువ్వే కారులో తీసుకెళ్ళు. తను ఆశపడ్డట్టు టీచర్ అవ్వని. మన వెళ్దాం. ఏంటండి నా కాలని చూస్తున్నారు? మీరేం దిగులు పడకండి, ఖచ్చితంగా ఈ ఆవిష్కరణ విజయవంతం అవుతుంది. ఆ తర్వాత ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని మెచ్చుకుంటుంది. సరేనండి, ఈ కాఫీ తాగండి. ట్యూషన్ కి టైం అయింది. పిల్లలందరూ వచ్చేసారు, కిందకి వెళ్తాను. సక్సెస్. ప్రపంచంలోనే అతి గొప్ప ఆవిష్కరణల్లో ఒకటి నేను కనిపెట్టింది. రూల్ 1, ఈ ఫోన్తో వర్తమానం నుంచి గతానికి మాత్రమే కాల్ చేయగలం, భవిష్యత్తుకి కాల్ చేయలేం. రూల్ 2, ఈ ఫోన్ నుంచి పాస్ట్ లో ఉన్న ఏ నంబర్కైనా కాల్ చేయొచ్చు, కానీ ఒక రోజుకి ఒక నంబర్కి ఒకసారే కాల్ చేయగలం. మళ్ళీ అదే నంబర్కి కాల్ చేయాలంటే ముందు రోజు గాని తర్వాత రోజు గాని చేయగలం. రూల్ 3, ప్రకృతికి విరుద్ధంగా దీని తరంగాలు కాలాన్ని సమయాన్ని దాటుకుని వెళ్లడం వల్ల ఉరుమో మెరుపో అడ్డొస్తే కాల్ కట్ అవుతుంది. రూల్ 4, ఈ ఫోన్లో మొదటిసారి మాట్లాడేవాళ్లు భూ ఆకర్షణ శక్తి వల్ల నేల నుంచి కొంచెం పైకి ఎగురుతారు. ఆ కాల్ కట్ అయిన వెంటనే మళ్లీ నేల మీదకొచ్చేస్తారు. రూల్ 5, ఈ ఫోన్ నుంచి గతానికి మాట్లాడిన వాళ్ళకి మాత్రమే జరిగిందంతా గుర్తుంటుంది, మిగతా వాళ్ళకి ఏమీ గుర్తుండదు.
ఇన్ని సంవత్సరాలుగా ల్యాబ్లోనే మగ్గిపోయిన నేను ఇక బయట ప్రపంచాన్ని చూడబోతున్నాను. బంగారాజు, ఎవరితో మాట్లాడుతున్నావురా? నేను నా భార్యతో మాట్లాడుతున్నాను. నువ్వు మీ అమ్మతో మాట్లాడుతున్నావేమో అనుకున్నాను. మాట్లాడాలనే ఉంది, ఆవిడ ప్రాణాలతో లేదుగా. ప్రాణాలతో లేకపోతేనే మాట్లాడొచ్చు. నా ఫోన్లో మాట్లాడొచ్చు, నేను మాట్లాడిస్తాను. చనిపోయిన మా అమ్మతో మాట్లాడొచ్చంటున్నాడు. చాలా సంవత్సరాలు ల్యాబ్లోనే ఉండి పిచ్చి పట్టినట్టుంది. రాయ్, ఎన్ని రోజులు వాడిని వదిలేసి తప్పు చేశాను. ఈ రోజు వాడు ఖచ్చితంగా క్లబ్కి వస్తాడు. మన ప్లాన్ ప్రకారం యాంటోని వేసేయాలి. ఏమయ్యా గౌరీశంకర్, భూమి పుట్టినప్పుడు పుట్టావు, ఎప్పుడు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నావు? అమ్మాయిని చూసారా? అమ్మాయి కాదు, అబ్బాయి. అబ్బాయా? నా చెల్లెలి మొగుడు. ఏంటి జాకీ మారుతాండా? కంగ్రాట్స్ మిస్టర్ చిరంజీవి సార్. జీవితంలో ఒకటికి టైం వర్కౌట్ అవుతోందంటే ఆ దేవుడే కాల్ చేస్తున్నాడని అర్థం. కానీ ఒకే కాల్ తో టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ ని మీరు కనిపెట్టారు. ఆ ఫోన్ ని నాకు కనుక మీరు ఇచ్చారంటే ఈ దేశంలోనే మిమ్మల్ని అతిపెద్ద ధనవంతుని చేస్తాను. రే చైనా, నేను కనిపెట్టిన ఫోన్తో ఈ దేశం కోసం చనిపోయిన ఎంతో మందిని చావకుండా ఆపగలను. అప్పుడు నేను మాత్రమే ధనవంతున్నవ్వను, నా దేశమే ధనిక దేశం అవుతుంది. జానీమా, ఆ ఫోన్ అన్నా ఇవ్వు, లేదా నీ ప్రాణాలన్నా ఇవ్వు. ఒక సైంటిస్టు తను అనుకున్నది ఎలా కనిపెడతాడో తెలుసారా? ఒక బిడ్డ కనిపించకుండా పోయిన తన తల్లిని వెతికి కనిపెట్టినట్టుగా ఆ బిడ్డ ఎంత కష్టపడి కనిపెడుతుందో తెలుసారా? అలా నేను కష్టపడి కనిపెట్టిన మా అమ్మని నా నుంచి లాక్కోవాలనుకుంటారా? ఈ అబ్బా! నా ఫోన్ని ఎవ్వరు నా నుంచి వేరు చేయలేరురా. ఆంటనీ, ఏ కమలం! హలో అక్కడున్న చిరంజీవిని క్లబ్ కు వెళ్ళొద్దని చెప్పు. ఎవరు సార్ మాట్లాడేది? నేను ఎవరైతే నీకెందుకురా? క్లబ్ కు వెళ్ళొద్దని చెప్పు. సార్ ఎవరో తెలియదు కానీ మిమ్మల్ని క్లబ్ కు వెళ్ళొద్దని చెప్పారు. నా బామ్మర్ది అయి ఉంటాడు. వాడికి నేను తాగితే నచ్చదు. నేను ఈరోజు క్లబ్ కు వెళ్తాను, తప్పకుండా తాగుతాను. తప్పుకోరా. సార్ నేను ఎంత చెప్పినా వినకుండా క్లబ్ కు బయలుదేరారు సార్. ఏయ్ చిరంజీవి, నిన్ను! అయ్యో, ఒక రోజుకి ఒక నంబర్ కి ఒక్కసారే కదా చేయగలం. మళ్ళీ అదే నంబర్ కి కాల్ చేయాలంటే ముందు రోజు గానీ తర్వాత రోజు గానీ చేయగలం. నేను ల్యాబ్ కు ఫోన్ చేసింది 11 గంటలకి. నన్ను షూట్ చేసింది 12:30కి. షూట్ చేయకుండా ఆపగలను. హలో, అక్కడ రింగుల చుట్టూ ఎర్ర కళ్ళదాలు వేసుకుని ఒకరు కూర్చుని ఉంటారు. ఆయన క్లబ్ నుంచి వెంటనే వెళ్ళిపోమను. మీరెవరు సార్? చిరంజీవిని చెప్పరా దద్దమ్మా? చెప్తాను సార్. సార్ సార్ మిమ్మల్ని వెంటనే ఇంటికి వెళ్ళిపోమంటున్నారు సార్. మీ ప్రాణాలకు ప్రమాదం అంట సార్. ఎవరు? శివరంజని అని చెప్పారు. శివరంజనియ? ఎక్కడుంది? కాదు కాదు, ఇక్కడ కాదు, ఫోన్ లో చెప్పారు సార్. ఫోన్లోనా? రేయ్, ఇక నుంచి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ ఫోన్లోంచి మాట్లాడాలో నిర్ణయించేది నేనేరా. చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉన్నాను. ఆ శివరంజని తర్వాత రమ్మను. ఇప్పుడు క్వార్టర్ తీసుకురా. క్వార్టరా? రేయ్ సార్ నేను ఎంత చెప్పినా వినట్లేదు సార్. చిరంజీవిని శివరంజని అన్నావు కదరా. అదే రోజు మాట్లాడాను, తర్వాత రోజు మాట్లాడాను. ఇక్కడ నన్ను నేను ఎలా కాపాడుకుంటాను? ఒరే చెమట దద్దమ్మా! కాలు
కాలాన్ని సమయాన్ని మార్చే శక్తిని నేను కనిపెట్టినా నా చావుని నేను ఆపోలేకపోయాను. అరవైల్లోనే ఇలా ఉన్నాడే, 20లో ఎలా ఉండుంటాడు? సిటీనే శాసిస్తున్న గాడ్ ఫాదర్ కి ఒకే ఒక లోటు, తన ప్రాణ స్నేహితుణ్ణి చంపిన ఏకాంబరం ఇంకా చిక్కలేదు అన్నదే. తల్లులు తిని చావకరా, ఏకాంబరం ఎక్కడున్నాడు చెప్పు. ఏకాంబరం చెంచాగాడికి నిన్నే ఇలా చంపుతున్నానంటే నా స్నేహితుడు ఆంటనీని చంపిన ఆ ఏకాంబరాన్ని ఎలా చంపుతాను? ఇది పెద్ద మ్యాట్రే కాదు అనే లెవెల్ కి జాకీకి ఓ సమస్య ఉంది. సన్ స్ట్రోక్. జాకీ గాడి సన్ను మదన్ మార్తాండ. రై మదన్ మార్తాండా, మీ వాళ్ళు 8 మంది చచ్చిపోయారు. నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. మర్యాదగా బయటికి వచ్చాయి. అన్నా ఏంటో చెప్పు. గ్యాంగ్స్టర్స్ అందరం ₹1 ముష్టి తీసుకున్నాం. కేక్ కట్ చేయడం అయింది. ఎందుకు ఇంకా ఎవరు తినకుండా ప్లేట్ నే చూస్తూ ఉన్నారు? రేయ్, మార్క్ తినకుండా అన్నగారు తినరు. ఆయన తినకుండా మనం ఎవ్వరం తినకూడదు. మార్క్ అంటే ఆయన కదా? ఆయన మార్క్ కాదు, మన జాకీ అన్నకి 2 వైఫ్లు. ఈయన 2వ వైఫ్ కొడుకు అరుణ్ మార్తాండ. సినిమా పిచ్చి పట్టి తిరుగుతున్నాడు. ఏ అరుణ్, నువ్వు వెళ్ళిన సినిమా ఆడిషన్ ఏమైంది? ఆడిషన్కి ఒక అబ్బాయి వచ్చాడు. అతన్ని చూసిన తర్వాత ఆ రోల్కి అతనే కరెక్ట్గా ఉంటాడని నేను బయలుదేరి వచ్చేసాను. సినిమా పేరు? అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. కురాడి పేరు? అదేదో పీతో స్టార్ట్ అవుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ అన్న. పవన్ కళ్యాణ్. ఈ రోజు నువ్వు ఆలోచించి చెప్పే పేరు రేపు ప్రపంచాన్ని ఆలోచింపచేస్తుంది. హే డాడ్, హ్యాపీ బర్త్డే డాడ్. గాడ్ బ్లెస్ యూ. పోరా ఏదావా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ రా నాన్న. కూర్చోరా. కడుపు నిండా తినుమావా. ఆకలి. ఇదేరా నన్ను మీ నాన్న ఆంటనీని కలిపింది. నానా, ఆయన పేరు ఎత్తోదని ఎన్నిసార్లు చెప్పింది మీకు? రాయ్, అదేంట్రా నీ బాబు గురించి మాట్లాడితే మాత్రం ఇలా హీట్ ఎక్కిపోతావు? నేను నీ బాబులా ఓ రౌడీనే కదరా? మరి నేను మాత్రం నీకెలా నచ్చాను? నా కంట్రోల్లో ఉన్న 35 మంది అమ్మాయిల్ని ఎందుకే తప్పించుకొని ఇచ్చావు? మీరు అమ్మాయిలు బాంబే కమ్మాలనుకున్నారు. మీరు మంచి వాళ్ళని నమ్మే కదా వచ్చారు. ఆ పాపం మనకొద్దండి, వదిలేయండి. నేను మంచివాడినా? ఇదిగో ఇక్కడ ఉన్నాడే, వాడేనే మంచివాడు, బతకడం తెలియనివాడు. నేను ఆంటనీనే. మావా, నిన్నే నమ్ముకుని వచ్చింది, తన్ని వదిలే. మా అమ్మ చనిపోయేటప్పుడు ఆవిడ ఏడ్చింది నాకు ఇంకా వినిపిస్తుంది. హలో అమ్మా. అమ్మ, నేను మార్క్ మాట్లాడుతున్నాను. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావ్? మనం అనుకున్నట్టు మీ నాన్న మంచివాడు కాదురా. అమ్మా ఏమైందమ్మా? ఏమంటున్నావ్? మార్క్, మీ నాన్నలాగా నువ్వు కత్తులు కటార్లతో నరుకోడాలు కాకుండా కూలనాలు చేసుకుని బతకాలరా. కొడుకుతో ఏం మాట్లాడుతున్నావే? మా అమ్మని వదిలేమని ఎంతలా ఏడ్చడో తెలుసా? నాన్న, అమ్మని వదిలేయండి నాన్న. తప్పు మా వదిలే. అయితే చావే. నెక్స్ట్